సప్తాస్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. శ్వేత సప్తాస్వరధారూఢుడైన సూర్యభగవానుడు మాఘశుద్ధ సప్తమి నాడు దక్షిణాయనాన్ని ముగించి ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. 6 మాసాలు సాగే ఉత్తరాయణ కాలాన్ని పుణ్యకాలంగా భక్తులు విశ్వసిస్తారు. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి పర్వదినంగా జరుపుకుంటారు. నిజానికి మకర సంక్రాంతి నుండే ఉత్తరాయణం ప్రారంభమైనప్పటికీ రథసప్తమి నుండే సంచారం గోచరమవుతుందని చెబుతారు. మేషరాశి నుండి మీనరాశి వరకు గల 12 రాశులలో సూర్యుని యొక్క సంచారం సంవత్సర కాలంలో పూర్తవుతుంది. ఒక్కొక్క రాశిలో భానుడు 30 రోజులు సంచరిస్తాడు. సంవత్సర కాలంలో గల 12 మాసాలలో ఆదిత్యుడు మిత్ర, రవి, సూర్య, భాను, ఖగపూష్ణ, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర అనే నామాలతో మాసాధిపతిగా ఉంటాడు. మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా జీవించగలుగుతున్నాయంటే దానికి కారణం సూర్యుడే. సూర్యకాంతిలో శరీరానికి అవసరమైన డి విటమిన్ సహజంగానే లభిస్తుంది. మానవ శరీరానికి డి విటమిన్ అందటం కోసం హిందూ సాంప్రదాయంలో సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్యప్రదానం లాంటి ప్రక్రియలన్నీ శరీరానికి సూర్యరశ్మి అందించడం కోసమే. అందుకే సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ఓం నమో సూర్యనారాయణాయ.